ఇంతవరకు మా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. మా యొక్క నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ప్లేలిస్ట్ లోకి వెళ్తే ప్రతి ఒక్క గవర్నమెంట్ నోటిఫికేషన్స్, సిలబస్, అలాగే ప్రతి ఒక్క ఎగ్జామ్ తాలూకు ప్రతి సబ్జెక్ట్ తాలూకు ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ప్లేలిస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున అవి కూడా మీరు చూడవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మైటీ టెక్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ మీద పార్ట్ 1లోని ఒక 3 మోడల్స్ చెప్పుకున్నాం కదా. అయితే ఈరోజు పార్ట్ 2లో ఇంకో 3 మోడల్స్ మనం చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఉన్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. మాకు నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, క్వశ్చన్ చూడండి. ఏ క్యాన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. అంటే ఏ అనేవాడు మనకి ఈ వర్క్ అనేది మనకి 18 daysలో మనకి కంప్లీట్ చేస్తాడు అని చెప్పి మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నెక్స్ట్ వచ్చేసి బి ఇన్ 24 days అన్నాడు. అండ్ బి వచ్చేసి మనకి ఎన్ని రోజులు? బి అనేది మనకి మొత్తం 24 days అనేది మనకి వర్క్ కంప్లీట్ చేస్తాడు అని చెప్పి బి ఇచ్చాడు. అయితే ఇంకేం చెప్పాడు? ఇఫ్ దే వర్క్ ఫర్ ఏ ఆల్టర్నేట్లీ, అంటే ఆల్టర్నేట్లీ అని చెప్పాడు. ఆల్టర్నేట్ అంటే ఏ అనేది ఒక రోజు, బి అనేది ఒక రోజు చేస్తారు అనమాట. అంటే ఇద్దరు కలిపి చేయరు. ఏ అనేది ఒక రోజు చేస్తారు, బి అనేది ఒక రోజు చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ వుడ్ ఫినిష్డ్. అయితే వర్క్ అనేది మొత్తం కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు అంటాడు. అయితే ఇంకో ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ఏ బిగిన్స్ ది వర్క్ అన్నాడు. అయితే మనకి ఏ అనేది ముందు స్టార్టింగ్ డే అనేది ఏ అనేది స్టార్ట్ చేసిందంట. అయితే మనకి స్టార్ట్ చేసింది ఏ కాబట్టి ఇది మొత్తం ఎన్ని రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారో అని అడిగారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎస్టర్డే వీడియోలో చెప్పుకున్నట్టే ఫస్ట్ మనం ఈ రెండిట్లకి మనం ఏం చేయాలి? ఎల్సిఎం అనేది చేయాలి. సో మనకి 18కి 24కి ఎల్సిఎం మనకి ఎంత ఉంటుంది? 72 అనేది మనకి ఎల్సిఎం అనేది అవుతుంది. సో 72 ఎల్సిఎం అయితే మనకి అప్పుడు ఏ అనేది 18లో ఎంత టైం పోతుంది అంటే చూడండి 4 times పోతుంది. 18 4 జా 72 కదా. అలాగే 24 అంటే 24 3. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనకి ఇక్కడ 3 times అయింది. అంటే 4 3 7. సో అయితే మీరు ఇక్కడ చూడాల్సింది చూడండి. అంటే ఆల్టర్నేటివ్లీ అన్నాడు. అంటే ఏ ఒక రోజు, బి ఒక రోజు. ఓకేనా? ఏ ఒక రోజు, బి ఒక రోజు. ఏ అనేది 4 times, అలాగే 4 times, బి అనేది మనకి మళ్ళీ 3 times. ఓవరాల్గా అంటే 2 days వరకు కలిపి 7 వర్క్ అనేది కంప్లీట్ చేశారు. అయితే మనకి రిమైనింగ్ ఎంత ఉంది? ఇక్కడ 72 అనేది ఉంది. అంటే ఇక్కడ మీరు ఒకటి చూడండి, 2 daysకి మనకి 7 వర్క్ అనేది కంప్లీట్ చేస్తే వీళ్ళిద్దరూ అయితే మొత్తంగా 72 daysకి ఎన్ని డేస్ చేస్తారు మనకి చూడండి. 72 అంటే ఇక్కడ 7 టేబుల్లో మనకి 70 ఎంత పోతుంది తెలియదు. అంటే ఇంటూ 10 వేసుకుందాం. సపోజ్ అంటే ఇంటూ 10 వేసుకుందాం. ఇటువైపు మనం 10 వేసుకుంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మనం 10 వేసుకోవాలి. సో ఇంటూ 10. సో అప్పుడు ఏమవుద్ది ఆన్సరు? 7 into 10 70, 2 into 10 20 days. అంటే 20 days అనేది వచ్చింది ఆన్సరు. అంటే మనకి ఏంటి? 70 వర్క్ అనేది 20 days పడుతుంది. 70 వర్క్ అనేది మనకి 20 days పడుతుంది. అయితే మిగతా 2 అనేది ఉంది. సో 2 అనేది మనకి ఏంటి? 1/4 అనేది అవుతుంది. సో ఓవరాల్గా మనకి 70 వర్క్ అనేది ఎన్ని డేస్ పడుతుంది? ఇద్దరు కలిపి 20 1/4 అనేది మనకి ఆన్సర్ అవుతుంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది మనకి ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అంటే 20 1/4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా. మనకి ఏ అనేది 18 days, బి అనేది 24 daysలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు అని అన్నాడు. అంటే ఏ అనేది మనకి అయితే ట్విస్ట్ ఏం పెట్టాడు? 2 అని ఆల్టర్నేట్గా చేస్తాయి అంట. అంటే ఏ అనేది ఒక రోజు, బి అనేది ఒక రోజు చేస్తుంది అని చెప్పాడు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏ అనేది మనకి ముందు బిగిన్, ఏ అనేది స్టార్ట్ చేస్తుందని కూడా చెప్పాడు. సో మనం ఇక్కడ అలాగే చేసుకున్నాం. ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే 72 18లో 4 times పోతుంది, 24లో 3 times పోతుంది కాబట్టి మనకి చేసాం. అయితే 7 వరకు అంటే ఏ అనేది 4 వరకు, బి అనేది 3 వరకు చేస్తే మొత్తం 2 daysకి కలిపి 7 days. అంటే ఆల్టర్నేట్లే కదా. ఏ ఒక రోజు చేసింది, బి అనేది ఒక రోజు చూసింది. అంటే 2 daysకి ఇద్దరు కలిపి ఎంత వర్క్ చేసినట్టు? 7 వర్క్ అనేది చేశారు. కానీ ఇక్కడ మనకి ఎంత? 72 వర్క్. అంటే 2 daysకి 7 వర్క్ కంప్లీట్ అయితే మనకి 72 వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? 20 days, 1/4 days అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి. 30 men can complete the work in 12 days అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి 30 men. ఇప్పుడు 30 men అనేవాళ్ళు మనకి కంప్లీట్ చేయడానికి 12 daysలో మనకి
వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ 12 days. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దే స్టార్ట్ ది వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి ఫినిష్ వెన్ ఆఫ్టర్ 4 days 10 more men జాయిన్. అంటే ఈ 30 men అనే వాళ్ళు 12 days లో వర్క్ చేసిన తర్వాత వర్క్ చేస్తారనమాట. అయితే ఆఫ్టర్ 4 days 10 more men జాయిన్ అన్నాడు. అంటే 4 రోజుల తర్వాత ఇంకొక 10 మంది జాయిన్ అయ్యారంట వర్క్ చేయడానికి. అయితే 4 రోజుల వరకు ఈ 30 men చేశారనే కదా అర్థం. అంటే మనకి 30 చూడండి 30 ఇంటూ అది ఎంత వర్క్ చేసారు చూడండి. 30 into 12 అంటే 360 వర్క్ అనేది మనకి చేశారు. 360 వర్క్ అనేది మనకి వాళ్ళు చేసినట్లు లెక్క. అయితే ఇప్పుడు మనకి ఈ 30 ఎన్ని రోజులు వర్క్ చేశారు? 4 days ఆల్రెడీ చేసేసారు. అయితే చేసేసిన వర్క్ ఎంత మనకి 4 days 120 వర్క్ అనేది కంప్లీట్ చేసేసారు. ఓకేనా. 120 వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తే మన రిమైనింగ్ ఎంత ఉంది మనకి ఇంకా 6 2 4 1 2 0 240 వర్క్. ఓకేనా. మనకి 240 వర్క్ ఇంకా ఏంటిది రిమైనింగ్ ఉంది. ఈ రిమైనింగ్ ఎవరు చేస్తారు? 64 రిమైనింగ్ వర్క్ అనేది ఈ 240 రిమైనింగ్ అనేది ఎవరు చేస్తారు అంటే మనకి 4 days ఆఫ్టర్ 10 more men జాయిన్ అన్నారు. అంటే ఆల్రెడీ ముందున్న 30 members తర్వాత ఉన్న 10 members మొత్తం కూడా మనకి ఎంత అయింది? మొత్తం 40. ఓకేనా. 40 men అనే వాళ్ళు ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. 40 men డే ఈక్వల్ టు 240. ఈ 240 days ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారో అని మనం అడిగాడు అనమాట. అయితే 240 మనకి ఎన్ని రోజులు చూస్తే మనకి డి ఈక్వల్ టు మనకి ఎన్ని రోజులు అవుతుంది? 8 days అనేది అవుతుంది. ఓకేనా. ఈ 40 మంది కలిసి 8 days లో వర్క్ చేస్తారు. అయితే క్వశ్చన్లో ఏమడిగాడు చూడండి. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి ఫినిష్డ్ అంటే ఎన్ని రోజులు వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి అవుతుంది అని అడిగాడు. అంటే ఇక్కడ మనకి ఏంటి 40 మంది కలిసి 8 రోజులు, ఈ 40 మంది 10 మంది యాడ్ అవ్వకముందు ఇంకో 4 రోజులు కూడా చేశారు కదా. సో ఈ 8 ఈ +4 మొత్తం ఎన్ని డేస్ అయింది? 8 + 4 మనకి 12 days అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడు మనకి చూడండి 30 men కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days అన్నాడు. అంటే 30 men ఇంటూ 12 days ఎన్ని డేస్ వర్క్ చేసి ఎంత వర్క్ చేసినట్టు 360 వర్క్ అనేది చేశారు. సో దే స్టార్ట్ ది వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ ది వర్క్ విల్ బి ఫినిష్డ్. అయితే ఎన్ని రోజులు వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు? ఆఫ్టర్ 4 days 10 more జాయిన్ అన్నాడు. అంటే 4 రోజుల తర్వాత 10 మంది జాయిన్ అయ్యారంట. 10 మంది జాయిన్ అయితే మనకి ఎన్ని రోజులు వర్క్ చేస్తారు అని అడిగాడు. అంటే ఇప్పుడు ఆ 4 రోజులు 4 రోజుల కంటే ముందు 4 రోజుల తర్వాత 10 మంది జాయిన్ అయ్యాడని చెప్పారు. సో అంటే 4 రోజులు 30 మంది కలిసి చేశారనట్టే కదా లెక్క. 4 రోజుల తర్వాత 10 మంది జాయిన్ అయ్యారు అంటే వాళ్ళు జాయిన్ అవ్వకముందు 4 రోజులు వర్క్ చేశారనే కదా. సో మనకున్న మొత్తం వర్క్ లో మనం వాళ్ళు ఎప్పుడు వర్క్ చేసిన వర్క్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 30 into 40 120 అంటే 10 members జాయిన్ అవ్వకముందు ఆల్రెడీ 120 వర్క్ అనేది చేసేసారు. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 240 వర్క్. ఈ 240 వర్క్ ఎవరు చేస్తారు? ఈ 30 members ప్లస్ తర్వాత జాయిన్ అయిన 10 members కలిపి 40 members ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారంట? మనకి 40 days ఈక్వల్ టు 240 అంటే డి ఈక్వల్ టు 240 బై మనం 40 చేస్తే మనకి 8 days అనేది ఆన్సర్ అవుతుంది. సో అయితే క్వశ్చన్ ఏమడిగిన హౌ మెనీ డేస్ ది వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారని అడిగాడు. అంటే ముందు 4 రోజులు వర్క్ చేశారు, తర్వాత 8 రోజులు వర్క్ చేశారు. సో మొత్తం కలిపి ఆన్సర్ ఎంత? 12 days అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. 5 men can do a piece of work in 6 days. 5 men can do a piece of work in 6 days అన్నాడు. ఇక్కడ 5 men ఇక్కడ చూడండి 5 men can do a piece of work in 6 days. చూసారు 5 men అనే వాళ్ళు 6 days లో మనకి వర్క్ అనేది కంప్లీట్ చేశారు. అలాగే while 10 women can do it 5 days. 10 women అంటే 5 days చూసారు. in how many days can 5 women and 3 men do it అని అడిగాడు. అంటే మొత్తం 5 men ప్లస్ 5 men ప్లస్ 3 5 women ఇది 5 women ప్లస్ 3 men మనకి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు అని అడిగాడు అనమాట. సో ఇది మనకి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు అని అడిగాడు. డి ఈక్వల్ టు ఇప్పుడు ఇలా ఇటువైపు ఏం వేస్తారంటే చూడండి, ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మెన్స్ని ఉమెన్స్లోకైనా మార్చేసుకోవాలి, లేదా ఉమెన్స్ని మెన్స్లోకైనా మార్చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసండి, ఒకసారి గమనించండి.
ఇక్కడ చూడండి 5 ఉమెన్ ప్లస్ 3 మెన్స్ ఇద్దరు కలిపెట్ చేశారండి. సో ఇలాంటి దాన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ వీటిని తీసుకుందాం. అంటే 3 మెన్స్ని మనం ముందు ఉమెన్స్ని మెన్స్లోకి మార్చేసుకుందాం అనమాట. మనం ఇక్కడ అయితే ఉమెన్స్ మెన్స్లోకి మార్చుకోవచ్చు, మెన్స్ ఉమెన్స్లోకైనా మార్చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఉమెన్స్ మెన్స్లోకి మార్చుకుందాం. 3 మెన్స్ ఈక్వల్ టు 5 ఉమెన్స్ అని వేసుకున్నాను నేను ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చినట్టుగా. సో అప్పుడు ఏమవుతుంది, ఉమెన్స్ ఈక్వల్ టు మనకి 3/5 మెన్ అవుతుంది. సో అయితే ఈ ఉమెన్స్ ప్లేస్లో 3/5 మెన్ అనేది వేసుకుందాం. సో ఇక్కడ చూసారా ఉమెన్స్ ప్లేస్లో. అయితే ఒకటి చూడండి, ఇక్కడ మనం ఈజ్వల్ టు తర్వాత ఏమి వేయాలి అంటే ఇక్కడ ఏం మార్చుకున్నాం, మెన్స్ను మనం మార్చుకున్నాం కాబట్టి మెన్ యొక్క వాల్యూయే మనం వేసుకుందాం. సో ఇక్కడ ఏం వేయాలంటే 5 మెన్స్ ఇంటూ 6 వేయాలి మనం. 5 మెన్స్ ఇంటూ డి. ఎందుకంటే ఇక్కడ పర్సన్స్ ప్లస్ డేస్ కదా వేసాం. ఇవతల లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్ పర్సన్స్ ప్లస్ ఇంటూ డేస్. సో ఇంటూ డేస్ కూడా వేసేసుకున్నాం. అయితే ఇప్పుడు చూడండి ఉమెన్స్ ప్లేస్లో మనం 3/5 వేద్దాం. అంటే ఇప్పుడు చూడండి 5 ఇంటూ 3/5 మెన్, 3/5 మెన్ ప్లస్ 3 మెన్ మనకి ఇక్కడ ఏముంది, డేస్ ఉంది. ఓకేనా, ఈ డేస్ అనేది ఉంది ఈక్వల్ టు 5 యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 5 మెన్ ఇంటూ 6 అనేది వేసేసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి 5 క్యాన్సిల్ అయిపోద్ది. రిమైనింగ్ ఏముంది, 3 మెన్ ప్లస్ 3 మెన్ ఉంది. అంటే 6 మెన్ డేస్ ఈక్వల్ టు 5 మెన్ ఇంటూ 6 అనేది మనకి అయింది. సో ఇక్కడ చూడండి డి అనేది ఇక్కడ ఉంచేసి 6 అనేది అవతల సైడ్ అయిపోతే ఏముంది, బై అనేది అవుతుంది. సో 6 మెన్ పైన 5 మెన్ ఇంటూ 6 అయింది. సో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మెన్స్ క్యాన్సిల్, అలాగే రిమైనింగ్ 6 క్యాన్సిల్ అయింది. అంటే రిమైనింగ్ 5 ఉంది. అంటే డే ఈక్వల్ టు మనకి ఆన్సర్ అంతా 5 అనేది ఆన్సర్ ఉంది. 5 డేస్లో మనకి వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. 5 ఉమెన్స్ అంటే 3 మెన్స్ మనకి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే 5 డేస్లో కంప్లీట్ చేస్తారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 5 men can do a piece of work in 6 days while 10 women can do it 5 days. వేసుకున్నాం కదా, 5 men అనే వాళ్ళు 6 days, 10 women అనేది 5 days చేశారు. అయితే 5 ఉమెన్స్ ప్లస్ 3 మెన్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని మన క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అయితే ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉమెన్స్ని మెన్స్లోకైనా మార్చుకోండి, లేదా మెన్స్ని ఉమెన్స్లోకైనా మార్చుకోండి. సో మన క్వశ్చన్లోనే 5 ఉమెన్స్ 3 మెన్స్ ఇచ్చారు కాబట్టి అంటే 3 మెన్స్ ఈక్వల్ టు 5 ఉమెన్స్ అని అర్థం అనమాట. అంటే మనం ఏం చేస్తాను, నేను ఉమెన్స్ని మెన్స్లోకి మార్చుకున్నాను. సో మీరు మెన్స్ని ఉమెన్స్లో మార్చుకున్నా పర్వాలేదు. సో అప్పుడు ఉమెన్స్ ప్లేస్లో 3/5 అనేది వేసుకున్నాను. సో ఈ డబ్ల్యూ ప్లేస్లో నేను ఏం చేశాను, ఈ 3/5 అనేది వేసుకున్నాను. సో 3 నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాను, ఉమెన్స్ ప్లస్ 3/5 అనేది వేసుకున్నాను. నెక్స్ట్ 3/m డేస్ ఈక్వల్ టు 5 into 6. సో 5 క్యాన్సిల్ అయిపోయి 3m ప్లస్ 3m ఎంత వేసాను, 6m డేస్ ఈక్వల్ టు 5m into 6. డే ఈక్వల్ టు 5m into 6/6mm. సో m క్యాన్సిల్, 6 క్యాన్సిల్, రిమైనింగ్ ఏముంది 5 ఉంది. సో డే ఈక్వల్ టు మనకి 5 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, if 34 laborers can made a wall in 52 meters long in 36 days. అంటే 34 laborers అంట ఒక వాల్ 52 మీటర్లు ఉన్న వాల్ కట్టడానికి 36 రోజులు పడిందంట. ఇన్ని రోజుకి 16 hours per day చేశారంట. 16 hours per day వర్క్ చేసినప్పటికీ కూడా 52 మీటర్లు ఉన్న గోడ కట్టడానికి వాళ్ళకి 36 days అనేది పట్టిందంట. How many more laborers should be engaged to make a similar wall 78 meters long in 12 days? Each labor they work 18 days. అయితే 78 meters ఉన్న గోడని 12 డేస్లో రోజుకి 18 hours చొప్పున పనిచేసినప్పటికీ ఎన్ని మంది పడతారు అని క్వశ్చన్లో అడిగారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మనకి లాస్ట్ వీడియోలో ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. మెన్ డేస్ అంటే M1 D1 H1 by W1 ఈక్వల్ టు సేమ్. అలాగే
సారీ m1 d1 h1 by w1 ఈక్వల్ టు m2 d2 h2 by w2 అనేది మన ఫార్ములా ఉంది కదా, లాస్ట్ వీడియోలో చూడండి. ఆ ఫార్ములా మీరు నోట్ చేసుకుని ఉంటే, సో ఆ ఫార్ములా కాన్సెప్ట్ ఇప్పుడు మనం చేసుకుందాం. 34 లేబర్స్ అంటే మెన్ అనేది వేసేద్దాం మనం ఇక్కడ. 34 మనం 34 అనేది వేసేసుకుందాం ఇక్కడ. 34 అనేది వేసేసుకుందాం. 34 ఇంటూ ఎన్ని మీటర్స్? 52 మీటర్స్. 52 మీటర్స్ అనేది మనకి వర్క్ కింద వస్తుంది. సో ఈ 52 అనేది ఇక్కడ వేసేద్దాం. ఓకేనా, ఈ 52 అనేది ఇక్కడ మనం వేసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి 36 డేస్. డేస్ అంటే పైన కదా డేస్. 36 ఇంటూ ఎన్ని అవర్స్ మనకి ఇచ్చాడు? 16 అవర్స్. సో అవర్స్ కూడా పైన కదా, మనం 6 అవర్స్ అనేది వేసేద్దాం. సో ఇవి నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు? హౌ మెనీ మోర్ లేబర్స్ అన్నాడు. అంటే లేబర్స్ ఎంతమందో తెలీదు. అంటే మనకి ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? ఆల్రెడీ 34 మెంబర్స్ అనేవాళ్ళు మనకి లేబర్స్ ఉన్నారు. సో అంటే దాని అర్థం ఏంటి? మోర్ లేబర్స్ అన్నప్పుడు 34 ప్లస్ ఎక్సే కదా అర్థం. అంటే మనకి ఎంతో తెలియదు కాబట్టి మనం దీన్ని 34x అనేది మనం అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, 34x అనేది మనం ఆన్సర్ అనుకుందాం. సో x ఇంటూ 34x ఇంటూ ఎన్ని? 78 మీటర్స్ అంటే వర్క్ అంటే మనకి కింద వేసుకోవాలి. 78 అనేది వర్క్ కాబట్టి 78 అనేది కింద వేసుకుందాం. అలాగే నెక్స్ట్ 12 days in 18 hours అన్నాడు. ఓకే, 12 days వర్కింగ్ ఇన్ 8 hours అన్నాడు కాబట్టి 18 hours. సో 12 ఇంటూ 18. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఫ్రెండ్స్ క్యాలిక్యులేషన్ పార్టే ఈ 34x అనేది ఇటువైపు ఉంచేయండి. 34 ప్లస్ ఎక్స్ 34x ఇటువైపు ఉంచేసి మిగతావన్నీ అటువైపు పంపించాను. అంటే 78 అటువైపు వెళ్ళిపోతే పై న్యూమరేటర్ అయిపోద్ది, 12 into 18 డినామినేటర్ అవుతుంటాయి. సో ఇప్పుడు మనం వాల్యూ అనేది వేద్దాం. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగో మనకి వస్తుంది అనమాట. మొత్తం డినామినేటర్స్ అన్ని ఇక్కడ పైకి పంపిస్తాం, 78 ఇక్కడ పంపిస్తాము. అలాగే 12 into 8 టర్న్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకుంటే ఇది చూడండి మనకి ఎంత కట్ అవుతుంది? 13 4 కట్ అవుతుంది, 13 6 కట్ అవుతుంది. సో మళ్ళీ 6 1 6 మనకి 3 అనేది అవుతుంది. ఓకేనా, 6 3 సో 3 1 3 12 అనేది అవుతుంది. సో 12 క్యాన్సిల్. నెక్స్ట్ 4 1 4 16 అనేది అవుతుంది. సో ఇక్కడ మిగిలింది ఏంటి మనకి? ఇక్కడ 34 into 4 అనేది మనకి మిగిలింది. సో 34 into సో చూడండి ఇప్పుడు 34 into 4 136 ఈక్వల్ టు 34 ప్లస్ ఎక్స్ అయింది. సో ఎక్స్ ఇటువైపు నుంచి 34 అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది కదా. సో 136 మైనస్ 34 వచ్చేసి 102. సో మనకు ఆన్సర్ అనేది ఏమవుతుంది? 102. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వర్క్ ఇచ్చాడు, అలాగే మెన్స్ ఇచ్చాడు, డేస్ ఇచ్చాడు, హవర్స్ ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ మెన్స్ డేస్ ఇచ్చాడు, అవర్స్ ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడు. మెన్స్ దగ్గర ఏమన్నాడంటే మోర్ లేబర్స్ అన్నాడు. మోర్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న లేబర్స్కి ఇంకొంతమంది యాడ్ అయ్యారు అని అర్థం అనమాట. అంటే 34 ప్లస్ ఎక్స్ అనుకుందాం. సో 34x ఇటువైపు చూసుకొని మిగతా వాల్యూస్ అని ఇటువైపు వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది 136. సో 136 ఈక్వల్ టు 34 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు 102 అనేది ఆన్సర్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సమ్ చూడండి. ఇక్కడ చూడండి, మెన్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 days, మెన్ విచ్ క్యాన్ ఎన్ క్యాన్ డూ ఇన్ 50 days. సో ఈ వర్క్ అనేది ఎం అనేవాడు 40 days లో కంప్లీట్ చేస్తే, ఎన్ అనేవాడు మనకి 50 days లోనే మనకి వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడంట. దే బీన్ టుగెదర్ బట్ 4 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అండ్ లీవ్స్. అంటే ఇద్దరు కలిపే వర్క్ అనేది స్టార్ట్ చేశారంట. కాకపోతే ఏమైందంట, ఇక్కడ 4 days ముందు అంటే వర్క్ కంప్లీట్ అయ్యే 4 days ముందే ఎన్ అనేది వెళ్ళిపోయాడంట. ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్. అయితే మనకి ఎన్ అనేది 4 days ముందే వెళ్ళిపోతే మిగతా వర్క్ ఎవరు చేశారంట? ఎం అనేది చేసింది. సో ఎం చేసింది అయితే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్ ఇన్ డేస్ అని అడిగాడు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఎం అనేవాడు 40 రోజుల్లో చేస్తాడంట, ఎన్ అనేవాడు 50 days లో చేస్తాడంట వర్క్. ఇద్దరు కలిసి ఒకే రోజు కలబెట్టి స్టార్ట్ చేశారంట వర్క్, అదే వర్క్ని. అయితే ఇద్దరు కలిసి చేసినప్పటికీ కూడా ఇంకా 4 days లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనగల్లా ఏమైంది? ఎన్ అనేవాడు బయటకు వచ్చేసాడు. అయితే మొత్తం ఎన్ని డేస్ కంప్లీట్ చేయడానికి, ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి టైం పడింది అని చెప్పి మన క్వశ్చన్లో అడిగాడు. సో ఇప్పుడు మనం అది చూద్దాం, గివెన్ డేట్ అనేది వేసుకుందాం. సో చూడండి ఇక్కడ ఎం అనేది 40 days, ఎన్ అనేది 50 days లో చేశారు. సో అయితే క్వశ్చన్ ఏమడిగాడు? ఎన్ అనేది 4 days ముందే లీవ్ అయిపోయాడు. అంటే ఆ 4 days వర్క్ ఎవరు చేసినట్టు? ఎం అనేది చేసినట్టు. ముందు ఎం ఆ 4 days వర్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం, లాస్ట్ 4 days లో ఎంత వర్క్ చేసింది అని. సో మనం ఇప్పుడు కూడా వర్క్ని 1/40 మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. వర్క్ని ఇప్పుడు కూడా ఇచ్చిన వాల్యూని 1/లో మార్చుకోవాలి. సో 1/40 into 4.
సో దాన్ని వచ్చేస్తే 1/10 అంటే లాస్ట్ 4 daysలోని m అనేది ఎంత వర్క్ చేసిందంట 1/10 వర్క్ అనేది చేసిందంట. అయితే ముందున్న రిమైనింగ్ వర్క్ అనేది ఎంత 10 - 1 9/10. ఈ 9/10 వర్క్ అనేది ఎవరు చేసినట్టు ఇద్దరు కలిపే చేశారు. 9/10 వర్క్ అనేది ఇద్దరు కలిపి చేసిన తర్వాత n వెళ్ళిపోయాక 1/10 అనేది m అనేది చేసిందంట. అయితే మనకి డేస్ అడిగాడు కాబట్టి ముందు ఆల్రెడీ మనకి ఇక్కడ 1/10 వాల్యూ ఎన్ని రోజు 4 daysలో m చేసిందని చెప్పి మనకి ఆల్రెడీ ఉంది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, రిమైనింగ్ ఈ 9/10 వర్క్ అనేది వీళ్ళిద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ 9/10 ఇంటూ మనకు ఫార్ములా ఉంది కదా ప్రొడక్ట్ బై సమ్. అంటే ప్రొడక్ట్ అంటే ఎంత 40 × 50 40 × 50 బై సమ్ చేయాలన్నమాట. ప్రొడక్ట్ బై సమ్ ఎంత 40 50 ఎంత 90. ఓకేనా 90. సో ఇప్పుడు కట్ చేయండి. 9 1 జా 9 10 జా. ఓకేనా 10 1 జా 10 5 జా 10 5 జా 10 1 జా 10 4 జా. సో మిగిలిన వాల్యూ ఏంటి 4 5 అనేది ఉంది. సో వీళ్ళిద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేశారంట 4 5 జా 20 daysలో మనకి వర్క్ అనేది కంప్లీట్ చేశారంట. కానీ 20 daysలో మనకి ఇద్దరు కలిపి చేశారు ఇది. కానీ క్వశ్చన్లో ఏమడిగాడు ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్ అన్నాడు. అంటే ఇద్దరు అడిగాడు ఎన్ని డేస్ అన్నాడు. అంటే 20 ప్లస్ వీళ్ళిద్దరు కలిపిన 20 days m అనగా చేసింది 4 days. సో మొత్తం ఎంత అయింది 24 days అనేది అర్థమైంది. 24 days అనేది మనకి వర్క్ అనేది కంప్లీట్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఆన్సర్ 24 అనేది మనకి ఆన్సర్. సో అర్థమైంది కదా, m అనేవాడు 40 days చేస్తే n అనేవాడు 50 days వర్క్ చేస్తే ఇద్దరు కలిపి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వర్క్ 4 రోజుల్లో అయిపోతుంది అనగల్లా మనకి n అనేది వాడు వదిలిపోయాడు. అంటే మిగిలిన 4 days ఎవరు చేసినట్లు లెక్క ఈ m అనేవాడు మనకి ఈ మిగిలిన 4 days మనకి వర్క్ అనేది చేశాడు. m అనేవాడు 4 daysలో ఎంత వర్క్ చేశాడు 1/10 వర్క్ చేశాడు. అంటే రిమైనింగ్ 9/10 ఎవరు చేసినట్టు ఇద్దరు చేశారు. అంటే రిమైనింగ్ 9/10 వర్క్ అనేది మనకు తెలుసు, కానీ ఎన్ని డేస్లో చేశారని తెలియదు. సో దానికి ఏంటి ఫార్ములా 9/10 అనేది ఇంటూ ఇద్దరు కలిపి కాబట్టి 40 × 50/90 అంటే ప్రొడక్ట్ బై సమ్ అనేది చేస్తాం. సో ఎన్ని వాల్యూ చేసుకుంటే మనకి 20 days అనేది వస్తుంది. అంటే ఎవరు చేశారు ఈ ఇద్దరు కలిపి 20 days చేశారు. కానీ క్వశ్చన్లో ఏమడిగాడు వీళ్ళిద్దరు కలిపి చేసింది అడగలేదు, మొత్తం ఎన్ని డేస్ వర్క్ అన్నాడు. అంటే వీళ్ళిద్దరు కలిపి చేసింది ప్లస్ అలాగే మనకి m వాల్యూకి 4 days చేశారు కదా, 4 రెండు కలిపి ఎన్ని డేస్ అయినట్టు 24 daysలో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఓకేనా, ఇది ఇంకో ఎగ్జాంపుల్ సేమ్ ముందు చెప్పినలాంటిదే, కాకపోతే ఇది కొంచెం వేరే మెథడ్ అనమాట. ఇది ఒకసారి చూద్దాం. ఓకే చూడండి, A and B can do a piece of work in 90 days and 80 days అన్నాడు. ఒకవేళ ఈ వర్క్ అనేది ఏ అనేవాడు చేస్తే 90 రోజుల్లోని బి అనేవాడు 80 రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు అని చెప్పి అన్నాడు. దే బిగిన్ ది వర్క్ టుగెదర్. అయితే ఈ వర్క్ అనేది ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారంట. కానీ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ సమ్ డేస్. అంటే ఏ అనేవాడు కొన్ని రోజుల తర్వాత మనకి లీవ్ అయిపోయాడు. అది ఎన్ని రోజులని క్వశ్చన్ లేదు. ఇంతకు ముందు సమ్మలోనే మనకి 4 days మెన్షన్ చేశాడు. సో ఏ అనేవాడు ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఈ క్వశ్చన్లో మనకి ఏ అనేవాడు పలానా రోజు వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత, అదే రోజు మనకు తెలియదు. సో అయితే బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 46 days. అయితే బి అనేవాడు ఆ రిమైనింగ్ వర్క్ ని మనం 46 daysలో మనకి కంప్లీట్ చేశాడంట. అయితే ఆఫ్టర్ హౌ మెనీ డేస్ డిడ్ ఏ లీవ్. అయితే ఏ అనేవాడు ఎన్నో రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అని అడిగాడు అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అంటే రిమైనింగ్ వర్క్ బి అనేది 46 రోజులు పట్టిందంట వర్క్ చేయడానికి. అయితే ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో వెళ్ళిపోయాడు, ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది ఏం లేదు, మీరు గివెన్ డేటా ముందేసేసుకోండి. అంటే చూసారా, ఇప్పుడు గివెన్ డేటా చూడండి. A = 90, B = 80 days అనేది మనకు వర్క్ అనేది కంప్లీట్ చేస్తారన్నమాట. ఈ వర్క్ అనేది చేస్తే అయితే మనకి ఏమన్నాడు A అనేది కొన్ని రోజుల తర్వాత లీవ్ అయిపోయాడు అని అన్నాడు. సో మన B కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 46 days. అంటే B అనేవాడు 46 days పట్టిందంట వర్క్ చేయడానికి. అయితే వర్క్ ఎంత వర్క్ చేసారో మనం B అనేది ఫైండ్ అవుట్ చేసేస్తే రిమైనింగ్ వర్క్ మనకు ఈజీగా మనం ఏ ఎన్ని రోజుల్లో లీవ్ అయిపోయాడో చెప్పొచ్చు. అయితే B అనేవాడు వర్క్ ఎంత చేశాడు 1/80 × 46 days కదా. అంటే చేస్తే మనకి ఎంత 34. అంటే ఏ లీవ్ అయ్యాక మనకి 34 వర్క్ అనేది బి అనేవాడు చేశాడు అనమాట. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఎవరు చేసినట్టు 46 అనేది ఇది చేశాడు. అయితే 46 వరకు కట్ చేసేస్తే అది చేసిన వర్క్లోని రిమైనింగ్ మిగిలిందంతా మనకి బోత్ 34 అనమాట. అంటే 34 ఇద్దరు కలిపి చేశారు. సో ఇద్దరు కలిపి చేసిన ఇందాకలా ఏం చేయాలి మనం 34 అంటే మనకి చూడండి 34/8
80 రిమైనింగ్ బోత్ 34/80 ఎందుకంటే 46/80 అనేది బిఏ చేసుకుంటే మనకి 34 ఓకే సారీ ఫ్రెండ్స్ ఒకసారి ఆగండి అరేంజ్ ఆల్ లింక్స్ సో ఇక్కడ చూడండి ఇందాక చిన్న మిస్టేక్ చేశాను ఫ్రెండ్స్ A = 90 days లో మనకి వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు బి అనేవాడు 80 days లో అయితే వర్క్ కంప్లీట్ చేస్తాడు అని అడిగాడు అయితే ఏ అనేవాడు మనకి క్వశ్చన్లు ఇచ్చాడు కదా ఏ లెఫ్ట్ ఆఫ్టర్ సమ్ డేస్ అంటే కొన్ని రోజుల తర్వాత ఏ అనేది లెఫ్ట్ అయిపోయాడు అని అన్నాడు అయితే రిమైనింగ్ వరకు బి అనేది 46 days లో చేశాడంట అయితే 46 days అనేది ఇచ్చాడు బి అనేవాడు సో బి అనేవాడు ఆ వర్క్ ఎంత చేశాడో కనుక్కుంటే మనకి మన ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో రిమైనింగ్ వర్క్ అనేది మనకి వచ్చేస్తుంది కదా ఏ అంటే బి అనేవాడు ఏ వెళ్ళిపోయిన తర్వాత బి 46 days లో వర్క్ అనేది చేశాడు ముందు అది కనుక్కుంటే మనకి ఏ అనేవాడు ఎప్పుడు వెళ్ళిపోయాడో మనకు తెలుస్తుంటుంది సో దానికి ఏం చేయాలి బి = మన వర్క్ బి అనేవాడు ఎన్ డేస్లో చేస్తాడు 180 కాబట్టి మన వర్క్ని 1/80 ఇంటూ ఎన్ డేస్ చేసాడు 46 సో 46/80 వర్క్ అనేది బి అనేది కంప్లీట్ చేశాడు అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు అంటే 80లోని 46 తీసేస్తే మనకి 80/46 ఎలా రాసుకున్నాం 34/80 అనేది రాసుకోండి ఇది ఎవరు చేసాడు 34/80 అనేది ఏ అనేవాడు చేశాడు ఏ అండ్ బి సో దీన్ని మనం ఎలా చేసుకోవాలి 34/80 ఇంటూ ప్రొడక్ట్ బై సమ్ అనేది చేయాలన్నమాట అంటే ముందు సమ్ అలాగే సో దీన్ని బట్టి చూసుకుంటే 90 ఇంటూ 80 బై ప్రొడక్ట్ సమ్ అంటే ఎంత 170 సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుందాం సో క్యాలిక్యులేషన్ చూడండి కట్ చేద్దాం 80 క్యాన్సిల్ అయిపోయింది 0 17 1 17 2 సో ఏ అనే అప్పుడు ఏమైంది 2 × 9 సో ఆన్సర్ ఎంత అవుతుంది 18 days అనేది అవుతుంది సో ఏ అనేవాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు మనకి ఏ అనేవాడు 18 days తర్వాత మనకి వర్క్ అనేది వదిలి వెళ్ళిపోయాడు సో ఓకేనా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి ఏ అనేవాడు ఈ వర్క్ని 90 days లో చేస్తారంట ఏ చేయగలిగితే అలాగే బి చేయగలిగితే 80 days లో చేస్తారంట కానీ వర్క్ అనేది ఇద్దరు కూడా మనకి వర్క్ అనేది ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారంట మనకి అయితే కొన్ని రోజులు స్టార్ట్ చేసిన తర్వాత ఏ అనేవాడు ఈ వర్క్ని వదిలేసి వెళ్ళిపోయాడంట అది ఎన్ని రోజులు మనకు తెలియదు అదే క్వశ్చన్లో కనుక్కోమన్నాడు సో కానీ ఏ వెళ్ళిపోయిన తర్వాత బి అనేది ఆ రిమైనింగ్ వర్క్ అనేది 46 రోజులు చేసిందంట అయితే వర్క్ ఏంటో మనం కనుక్కోవాలి అంటే 1/80 ఇంటూ 46/80 అనేది వర్క్ చేసింది అంటే రిమైనింగ్ ఎంత మిగిలినట్టు 80లో 46 తీసేయండి ఇలాగా మనం డినో ఇలా చేసుకుంటాం కదా చేసుకున్నప్పుడు 34/80 అనేది రిమైనింగ్ అనమాట అయితే ఏ ఇది వర్క్ సో అంటే బోత్ అనమాట 34/80 ఇద్దరు కలిపి చేసినట్టే లెక్క సో మనం ఏ కదా ఫైండ్ అవుట్ చేయాలి 34/80 ఇంటూ ప్రొడక్ట్ బై సమ్ 90 ఇంటూ 80/170 సో రిమైనింగ్ ఎన్ని డేస్ రిమైనింగ్ ఆన్సర్ ఎంత వచ్చింది 18 days అనేది వచ్చింది అంటే ఏ అనేది మనకి 18 days అనేది వర్క్ చేసి 18 days తర్వాత వెళ్ళిపోతే ఆ రిమైనింగ్ వర్క్ అనేది బి అనేది చేసింది అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఏ అనేవాడు 18 రోజుల తర్వాత మనకి వెళ్ళిపోయాడు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా నేను చెప్పింది అయితే ఈ వీడియోగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం స్పీడ్ డిస్టెన్స్ అనే టైం అనే కాన్సెప్ట్ మీద మనం చెప్పుకుందాం ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోని నేను జస్ట్ 6 మోడల్స్ మొత్తం చెప్పాను మీకు టైమ్ అండ్ వర్క్లోని ఈ 6 మోడల్స్ మీరు మీ వేరే ఆర్ఎస్ అగర్వాల్ అవనివ్వండి ఏదైనా గైడ్ ఏదైనా క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ట్రాగా మీరు పీడిఎఫ్స్ అవి తీసుకొని క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈ 6 మోడల్స్ అనేవి ఖచ్చితంగా ఈ 6 మోడల్స్ నుంచి ఖచ్చితంగా టైమ్ అండ్ వర్క్ నుంచి వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్